ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రిలేషన్లో ఉన్నావా? లేదన్న ఇప్పుడు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వస్తుంటాయి అంటే లైక్ ప్రపోజల్స్ అంటే తెలియదు వాళ్ళు చూపించే ప్రపోజల్స్ గురించి కాదు నేను అంటే నార్మల్గా అమ్మాయిలు చెప్పే ప్రపోజల్. అదే అదేనా? నార్మల్గా అయితే వస్తుంటాయి, బట్ వాళ్ళకి తెలియదు కదా, ఇవి అట్రాక్షన్ ఫీల్డ్, వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. సో వస్తుంటాయి క్యాజువల్గా. ఏదైనా నీకు వచ్చిన ఒక డిఫరెంట్ గుర్తుండిపోయిన ప్రపోజల్ లైఫ్లో ఏది ఉంది, ఏంటది? డిఫరెంట్గా అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదో అవన్నీ మనకు వద్దులే, కానీ నార్మల్గా సో ఏదైనా ఒకటి డిఫరెంట్గా రేపు భలే ఉంది అంటే లవ్ యూ అనే పదం అని చెప్పేటప్పటికి ఆ రోజు ఆ అమ్మాయి నాకు అలా ప్రపోజ్ చేసింది కదా అని గుర్తొచ్చింది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదని ఒక ప్రపోజల్ వచ్చింది. అదే హైలైట్. ఎప్పుడు వచ్చింది ఇది? ఒక 1 year బ్యాక్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు, నేను నీకు సెకండ్ వైఫ్ లెక్కనే అయిపోతా అన్నట్టు. అమ్మ బాబాయ్ అమ్మో ఘోరం వస్తాయి అన్న, అసలు అసలు వేరే ఉంటుంది. ఓకే, కానీ నేను చూసి చూడడం వదిలేస్తా. ఓకే ఓకే. వద్దు. నీ కోస్టార్తో నువ్వు ఎప్పుడైనా లవ్లో పడ్డావా? కోస్టార్తో లవ్లో అనేది అయితే ఏం లేదు. అంటే నువ్వు అరే ఈ అమ్మాయి భలే ఉంది కదా అని అనుకున్నావు, బట్ ప్రేమని చెప్పలేక ఆగిపోయిన సందర్భాలు కానీ? అట్లేం లేదన్న. నేను లైక్ ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళతో లైక్ యాక్ట్ చేస్తున్నాం కదా, సో ఎలా ఉంటుందంటే మనకు అలాంటి ఫీలింగ్స్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారంటే ఆన్ స్క్రీన్ దాన్ని ఒక ఆర్ట్ లెక్కనే చూస్తారు. వాళ్ళ పని అది, వర్క్ అది. సో వర్క్ని వర్క్ లెక్కనే చూస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్లో ఏదైనా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడము. సరే, మరి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది నాతో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్. ఓకే, అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు రాము రాథోడ్తో మళ్ళీ చేయాలి, రాము రాథోడ్తో ఇలా సరదాగా ఉంటుంది. సో అలా మేము ఇప్పుడు లైక్ శేఖర్ మాస్టర్ కానివ్వండి, డిఓపి మా హరీష్ అన్న కానివ్వండి, ఇప్పుడు మేము దాదాపు కలిసి ఒక 10-15 సాంగ్స్ ఏమో చేసాం. ఓకే. మా షూట్స్ ఎలా ఉంటుందంటే నేను అంటే లైక్ వేరే వాళ్ళకి మాకు డిఫరెన్స్, మేము ఇలా సరదాగా ఇలా ఇలా వెళ్ళిపోతుంది పాటలు. ఓకే, అదేదో ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసినట్టు అలా ఉంటుంది మాది. అంటే స్టార్ట్ అయ్యిందా షూట్, ప్రాక్టీస్ నుంచి షూట్ అయిపోయే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడితే బ్రేక్ ఉన్నప్పుడు జోక్స్ చేసుకుంటా, కామెడీ ఫన్నీగా, చాలా ఎంజాయ్మెంట్గా, హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది మాది. కొన్ని దగ్గరనేమో కొంచెం నేను మాట్లాడకుండా ఉండడము, లేదా వాళ్ళు మాతో కొన్ని అలా ఉంటాయి, కొన్ని బోరింగ్ అనిపించడము. కానీ మేము ఉన్నప్పుడైతే అంటే లైక్ నేను హరీష్ అన్న, శేఖర్ మాస్టర్ మేమంతా ఉన్నప్పుడైతే మాతో కో యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు లిఖిత కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ చేస్తే ఇంకొక పాట చేయాలి మీతో అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. చుట్టూ ఎన్విరాన్మెంట్ మీరు అలా క్రియేట్ చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఈవెన్ నువ్వు చెప్పినట్టు సో ఇంట్లో బియ్యం కూడా ఉండేవి కాదన్నా అని చెప్పేసి అని అన్నావు కదా, మరి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు అంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న సంపాదన చూసి తల్లిదండ్రులు కానీ మీ అన్న అక్క చెల్లెలు వాళ్ళు కానీ సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళు ఆల్వేస్ ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంకా అంతే, వాళ్ళకు ఒక డ్రీమ్ అంతే, ఇక ఐ డ్రీమ్. అటు తిప్పి మా దగ్గరికి వేసాను ఒక డ్రీమ్ అది. ఓకే, డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో ఇల్లు అలాంటివి ఏమన్నా కట్టించుకున్నారా? ప్రజెంట్ అది వర్క్ నడుస్తుందన్న. నడుస్తుందా? ఓకే, ప్రజెంట్ ఇప్పుడు అదే వర్క్లో ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇంటర్వ్యూ అయిపోతే వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఆ పనులు చూసుకోవాలి, ఎన్ని సిమెంట్ బస్తాలు వచ్చాయి, ఇసుక వచ్చిందా రాలేదా అనా. నిజంగా నైస్ అప్ప. ఎక్కడ స్టార్ట్ చేసావు అండ్ ఇప్పుడు ఎలా వెళ్తున్నావు అనేది కూడా ఒక చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ, చాలా సూపర్గా ఉంది. సింపుల్ అన్న, మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. రైట్. ఒకటి డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా అది మనల్ని ఎప్పటికైనా సరే సక్సెస్ చేస్తుంది పక్కా. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఈ టైం లేక కొంచెం నేను నా టైం సెట్ చేసుకోలేకపోతున్నా, కానీ ఖచ్చితంగా డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సరే, ఈసారి నా కోరిక మేరకు
సో రాను బొంబాయికి రాను అని చెప్పేసి అనేది కదా, దుబాయ్ పెట్టేసి ఇంకో సాంగ్ వచ్చేసి ఓకేనా, అప్పుడు నేనే గుర్తు రావాలి నీకు. అప్పుడు దుబాయ్ వాళ్ళు పిలుస్తారు నన్ను. దుబాయ్ వాళ్ళు పిలుస్తారు, దుబాయ్ షేక్ పిలుస్తుంది మిమ్మల్ని అని అంటది. నైస్ అప్ప, రియలీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బోల్డ్ అని మంచి సాంగ్స్ రావాలి, ఇంకా క్రోర్స్ వ్యూస్ అనేది కూడా కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ రామ్ రాథోడ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.